హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ ప్రాపర్టీస్. ఈరోజు మనం బెంగళూరు హైవేకి వచ్చామండి. బెంగళూరు హైవేలో షాద్నగర్లో ఉన్నాం అనమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలి అంటే మనకి ఇది వచ్చేసి నాగులపల్లి అనే విలేజ్ పరిధిలోకి వస్తుంది. షాద్నగర్కి ఆనుకొని ఉన్న విలేజ్ అనమాట. అండ్ వెంచర్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి ఫామ్ ల్యాండ్ అండి. టోటల్గా 100 acres ఆఫ్ ప్రాజెక్ట్. మనకి వెంచర్ నేమ్ వచ్చేసి డ్రీమ్ వ్యాలీ 3. ఇందులో మనకి ప్లాట్ సైజెస్ వచ్చేసి 1 గుంటా నుంచి స్టార్ట్ ఉన్నాయండి. 121 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. మినిమం సైజ్ అది వచ్చేసి మనకు అప్ టు 1 acre 2 acres ప్లాట్ సైజెస్ కావాలి అన్న ల్యాండ్ ఇస్తారనమాట. 1 acre to 2 acres ప్లాట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఫ్రూట్ ప్లాంటేషన్ చేస్తున్నారండి. ఫామ్ ల్యాండ్ కదా, ఇందులో ఫ్రూట్ ప్లాంటేషన్ చేస్తున్నారు. అండ్ డ్రిప్ ఇరిగేషన్ వస్తుంది. ఎవ్రీ ప్లాట్కి వాటర్ కనెక్షన్ వస్తుంది అనమాట మనకి. అండ్ మనకి లొకేషన్ భారంగా చెప్పాలి అంటే టీఎంఆర్ గర్ల్స్ హై స్కూల్కి అండ్ బాలరెడ్డి ఫంక్షన్ హాల్కి పక్కనే వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలి అంటే మనకి. అండ్ పక్కనే మనకి ఎస్ఎల్వి క్రికెట్ స్టేడియం కూడా ఉంది. సిఎస్కే విల్లాస్కి కూడా వెరీ నియర్ బై ఉంటుంది. ఈ లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే మనకి వెంచర్లో నిలబడి చూస్తే షాద్నగర్ టౌన్ అంతా కనిపిస్తుంది అనమాట. అంత నియర్ బై ఉంటుంది. ఆ బిల్డింగ్స్ అన్నీ మనకు ఆనుకున్నట్టు కనిపిస్తాయి. అంత నియర్ బై ఉంటుంది అనమాట. షాద్నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు ఒక 5 minutes ఉంటుంది డ్రైవ్. అండ్ బస్ స్టాండ్ నుంచి, షాద్నగర్ బస్ స్టాండ్ నుంచి కూడా మనకు ఒక 5 minutes డ్రైవ్ వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్ చెప్పాలి అంటే షాద్నగర్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 2 kilometers ఉంటుందండి టౌన్ నుంచి. మనకి ఈజీ యాక్సెస్ అనమాట. ఇన్ ఫ్యూచర్ మనము డెవలప్మెంట్ చేసుకోవాలి అనుకున్న, అపార్ట్మెంట్స్ ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్న వెరీ నియర్ బై ఉంటుంది కాబట్టి ఆ హోప్ ఉంటుంది అనమాట. అండ్ లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే మనకి షాద్నగర్ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా అండి, వెరీ నియర్ బై అది వచ్చేసి. అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ప్రపోజ్ 3R అక్కడ నుంచి మనకి ఇన్సైడ్ వస్తుందన్నమాట. అండ్ ఎన్ఆర్ఎస్సి నుంచి కూడా వెరీ నియర్ బై ఉంటుంది మనకి వెంచర్. రామలింగేశ్వర స్వామి టెంపుల్కి నుంచి కూడా వెరీ నియర్ బై ఉంటుంది. జూ పార్క్ నుంచి ఒక 10 minutes డ్రైవ్ వస్తుంది అంతే. అండ్ డిఎల్ఎఫ్ ప్రాజెక్ట్ నుంచి ఒక 20 minutes డ్రైవ్ వస్తుంది. జేపీ దర్గా నుంచి కానీ అండ్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ నుంచి కానీ కూడా మనకి వెరీ నియర్ బై ఉంటుంది వెంచర్ వచ్చేసి. అండ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ నుంచి పోలేపల్లి సెస్కి కూడా క్లోజ్ ఉంటుంది అనమాట. జాన్సన్ అండ్ జాన్సన్కి కానీ, పిఎన్జి కానీ అండ్ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి కానీ, నాక్టో ఫార్మా నుంచి కూడా వెరీ నియర్ బై ఉంటుంది. ఏదైతే మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో, ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 35 minutes డ్రైవ్లో మనము వెంచర్లో ఉండొచ్చు అనమాట. మనము లైక్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకుంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నా మనకి ఈజీగా వస్తుందన్నమాట అప్రిషియేషన్ అనేది. అంత బాగుంది వెంచర్. అండ్ మనకి 121 స్క్వేర్ యార్డ్స్ నుంచి కాబట్టి లో బడ్జెట్ వాళ్ళకి కూడా చాలా సెట్ అవుతుందండి. లేదు మనకి ఎక్కువ ల్యాండ్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఈ వెంచర్ గురించి ఇంకా డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తానండి, లేదా స్క్రీన్ మీద కూడా నెంబర్ మెన్షన్ చేస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఆర్ ప్రాపర్టీస్.